తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళపాలెం సింగవరం గ్రామాల మధ్య రైల్వే వంతెనకు మోక్షం లేదా? తాళపాలెం రైల్వే అండర్ పాస్ వంతెనను మరమ్మతుల పేరుతో మూసివేసిన రైల్వే అధికారులు. మరమ్మతులు పూర్తయి నెలలు గడుస్తున్నా పట్టించుకొని రైల్వే అధికారులు, ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులు. తాళ్లపాలెం రైల్వే అండర్ పాస్ వంతెనను తెరిపించాలంటూ సింగవరం తాళపాలెం గ్రామ ప్రజల వేడుకోలు. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసరాయుడు చొరవ చూపాలంటూ గ్రామ ప్రజల విన్నపం. నిడదవోలు తాడేపల్లిగూడెం మధ్య ఉన్న రైల్వే గేట్ మూతపడిందంటే చాలు, ఈ మార్గం ఒక్కటే శరణ్యం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నాయకులకు సవాలుగా మారుతున్న సంఘటనలు. న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని తాళపాలెం సింగవరం గ్రామాలను కలుపుతూ ఉన్న ఈ రైల్వే అండర్ పాస్ వంతెన నెంబర్ 222 మిచాంగ్ తుఫాన్ కారణంగా ఈ బ్రిడ్జిపై ఇటుకలతో కట్టిన సైడ్ వాల్ పాక్షికంగా దెబ్బతినడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలను రైల్వే అధికారులు నిలిపివేశారు. అయితే ఈ బ్రిడ్జికి పకడ్బందీగా కాంక్రీట్తో సైడ్ వాల్ నిర్మించినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బ్రిడ్జికి మరలా పునఃప్రారంభం జరగలేదు. రైల్వే వారు తమ పనులను పూర్తి చేసినప్పటికీ ఇది రహదారి కాదు, అతిక్రమించిన వారు శిక్షార్హులు అంటూ బోర్డు పెట్టడంతో ఇక్కడున్న ప్రజలు ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ అండర్ పాస్ వంతెన మూసి ఉండడం వలన రెండు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు తాళపాలెం, ఇటు సింగవరం పొలాలను రైతులు సాగు చేసి పండిస్తుంటారు. వీరికి సంబంధించిన వ్యవసాయ సంబంధిత వాహనాలు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు రావడానికి ఈ అండర్ పాస్ వంతెన ఒక్కటే మార్గం. ప్రస్తుతం ఈ అండర్ పాస్ వంతెన ఇనప గడ్డర్లతో రైల్వే అధికారులు మూసివేయడం వలన మోటార్ సైకిల్ కూడా వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. రైతులు తమ వరిచేలకు యూరియా బస్తాలు, పురుగు మందులు పట్టుకు వెళ్లాలన్నా, తమ పశువులకు గడ్డి తీసుకురావాలన్నా వీలు లేకుండా పోయింది. మరో 2 నెలల కాలం గడిస్తే ఇక్కడున్న రైతుల పరిస్థితి వర్ణాతీతం. రానున్న 2 నెలల్లో వరి కోతలు మొదలయ్యే సమయం ఆసన్నమైంది. రైతులు తమ ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఆర్బీకే కేంద్రాలకు, రైసు మిల్లులకు తరలించాలంటే ఈ రహదారి ఒక్కటే ప్రధాన మార్గం. రైతులు ఈ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే జి శ్రీనివాసరాయుడు చొరవ తీసుకుని ఈ వంతెనను త్వరగా తెరిపించాలని రెండు గ్రామాల ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు. ఈ వంతెన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా దారి చూపిస్తుంది. సింగవరం, తాళపాలెం గ్రామాలను కలుపుతూ ఉన్న ఈ రైల్వే అండర్ పాస్ వంతెన అత్యవసర సమయాలలో ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు, ట్రాక్టర్లకు, 4 వీలర్ మినీ వ్యానులకు దారి చూపుతుంది. నిడదవోలు తాడేపల్లిగూడెం మధ్య ఉన్న రైల్వే గేట్ అనుకోని సంఘటన వలన పాక్షికంగా పాడైన సందర్భాల్లో ఈ రైల్వే అండర్ పాస్ వంతెన ఎన్నోసార్లు వాహనదారులను ఆదుకుంది. అటు రైతులకు, ఇటు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఈ వంతెనను తక్షణమే తెరిపించాలని రైతులు, ప్రజలు వేడుకుంటున్నారు. దీనిని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఈ బ్రిడ్జి మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిలో భాగంగా తాళపాలెం గ్రామ ప్రజలు ఈరోజు బ్రిడ్జి వద్దకు చేరుకుని తమ ఆవేదనను వెళ్లగక్కారు. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసరాయుడు తక్షణమే స్పందించి అటు ప్రజలకు, ఇటు రైతులకు ఉపయోగపడే ఈ బ్రిడ్జిని త్వరగా తెరిపించాలని కోరుకుంటున్నారు. ఇలా నిడదవోలు మండలం తాళపాలెం గ్రామస్తులు. నేను తాళపాలెం సర్పంచ్నండి. ఇలాగా తాళపాలెం నుంచి నిడదవోలు వెళ్ళే రహదారి ఇది.
రైల్వే మా తాతల నాడు నుంచి కూడా ఉన్నది. ఇది రైల్వే పుట్టక ముందే ఈ పొలాల అవతల మాకు 800 ఎకరాల పొలాలు ఉన్నాయండి మా రైతులకి. ఆ తాళపాలెం గ్రామం నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే ఇదే దారి అండి సింగార పొలానికి. అదే మేము తాళపాలెం నుంచి ఇదే పొలం వెళ్ళాలంటే ఇప్పుడు ఇవాళ మా తాతల కాడి నుంచి కూడా వెళ్ళే దారిది ఇవాళ లేదని రైల్వే వారు ఇలా అడ్డంగా పెట్టారు. దీని గురించి మేము ఒకవేళ ఇదే పొలం వెళ్ళాలంటే అలా మేము నిడదవోలు సింగవరం వచ్చి సింగవరం నుంచి ఇదే తాళపాలెం రావాలంటే ఇటే పక్కకి. దానికి రావాలంటే కనీసం 20 కిలోమీటర్లు అవుతుంది. మాకు అంతకంటే దారి లేదు. ఇలాగ వెళ్ళడానికి ఎప్పటి నుంచో ఉన్నదాన్ని రైల్వే వాళ్ళు కావాలని అడ్డంగా పెట్టారు. ఏంటో అర్థం కాకుండా ఉందండి. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. రిపేర్ చేస్తాం తర్వాత తీస్తామన్నారు, దాన్ని కంటిన్యూగా ఉంచేశారు. దానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులు అసలు మందు బస్తాలు వెళ్తానికి కానీ కనీసం మోటార్ సైకిల్ వెళ్తానికి కూడా దారి సరిగ్గా లేదు. ఇది అంత ఇబ్బంది పడుతున్నాం. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతు వచ్చి ఏమంటే మన పరిస్థితి ఏంటి ఇలాగే ఉంది, రైల్వే తూంకు తీయించండి అది అడగండి అంటే పార్టీ పరంగా నేను వచ్చి తెలుగుదేశం అంటున్నారు. అదే అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాట్లాడేశారు అంతే అంటున్నారు తప్పితే అది ఎంత నిజమో ఏంటో ఊరి నాయకులు కూడా ఏం చెప్పట్లేదండి. ఇక్కడ ఉన్న ప్రజానాయకులు ఏదన్నా అడిగితే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఏంటి చేసేది అన్నట్టుగా పడుతుంది. నా ఒక్కడి గురించి కాదు, ఇది ప్రజలు అడిగే మాట గురించి మేము వచ్చి గ్రామం నుంచి అడుగుతానికి వస్తే ఏం చెప్పడానికి అర్థం కాకుండా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మరి ఏం పట్టించుకుని దీని గురించి ఏం సగిన చర్య తీసుకుంటారో మనం చూస్తే ఎక్కడ ఏమీ లేదు. అప్పుడే గత 3 నెలలు అవుతుందండి వేసేది. చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా మాకు అవతల ఒక పండే పంటలా ఉంది. ఇది ఎరగాలు వస్తే అసలే దారి లేదు. ఒకవేళ అదైనా రైల్వే తూము ఎప్పుడైనా గేటు మరామతి వస్తే నిడదవోలు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఇలాగ వెళ్ళేవారండి. ఒక వారం అక్కడ మూసి ఏదైనా రిపేర్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఇలా తాళపాలెం గ్రామం నుంచి ఇలా సింగవరం నుంచి నిడదవోలు షార్ట్ కట్లు వెళ్ళేవారండి. అలాంటి రహదారిలాగా ఉన్న దాన్ని ఇవాళ దీన్ని ఎటు లేకుండా చేసి అసలు కనీసం మనిషి వెళ్తానికి లేకుండా చేసి ఇబ్బందికరంగా ఉందండి. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉండి మరి ఆయన ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు. ఎంపీ గారికి తెలియపరిచారు అన్నారు, అది ఏంటో తెలియదు. ఏదంటే పార్టీల పరంగా చేస్తున్నారు కానీ ప్రజలకు సేవ చేసే విధానంలో అయితే ఎక్కడ ఏం కనపడతలేదు. మరి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చర్య తీసుకుని ఏదన్నా చేసి సగం న్యాయం చేస్తారని మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున మేము తెలియపరుస్తున్నామండి. అంత ధన్యవాదాలు. సార్ అంతే చెప్పండి. వెళ్ళడానికి ఎంత ముందు ఉండేదండి చెప్పండి. తాళపాలెం గ్రామస్తులకు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇది కాటన్ గారు దారి ఉన్నప్పటి నుంచి కూడా ఈ దారి రైల్వే పుట్టినడానికి కూడా రహదారిలాగా ఈ అవతలని 800 ఎకరాలకు సరిపడగా తాళపాలెం రైతులు నేను బతికేది మొత్తానికి 200 మంది రైతులు అవతలంకి వెళ్ళి అవసరం చేసుకుని ప్రతిరోజు దోళ్ళకే పచ్చగడ్డి లేకపోతే మందు బత్తాలు పట్టుకెళ్ళి వేసుకుంటానికి ధాన్యం తెచ్చుకోవడానికి లేకపోతే ఒట్టుగడ్డి గట్రా తెచ్చుకోవడానికి ఇదే మార్గండి మా ఊరికి మొత్తానికి. ఇప్పుడు ఈ 200 మంది రైతులకి కూడాను దగ్గర 800 ఎకరం ఉందండి అవతల పక్కనే. ఇది 100 సంవత్సరాల నుంచి ఉందో ఎప్పటి నుంచి ఉందో రైల్వే పుట్టిన నుంచి ఉన్న దారిని ఇవాళ ఇక్కడ మరమ్మత్తు అని చెప్పేసి చిన్న పెట్టగోడ కడతం కోసం అడ్డం కట్టి దీనికి పెద్ద రాజకీయం చేసి ఇటు దారి లేకుండా చేసండి. ఈ బోర్డులు గట్రా పెట్టి కమ్మిలు గట్రా పెట్టేసి ఇక దారి లేకుండా చేసి మా తాళపాలెం గ్రామానికి ఇటు దారి లేకుండా పొలాలు వ్యవసాయాలు చేసుకోవాలో అమ్ముకోవాలో లేకపోతే ఏం బీలు పెట్టుకోవాలో కూడా మాకు తెలియని పరిస్థితిలో చేశారండి. ఎన్నిసార్లు పెద్దవాళ్ళకి ఎమ్మెల్యే గారికి చెప్పారంటున్నారు లేకపోతే ఎంపీ గారికి చెప్పారంటున్నారు. ఊరి పెద్దలు వెళ్ళి ఏమడిగినా రైల్వే వాళ్ళకి కూడా 2-3 సార్లు కలిసామండి. మేము కలిసి ఇదిగో అన్నారు కానీ ఇప్పటి వరకు ఏమీ జరిగింది లేదండి మాకు అసలు. ఇప్పుడు ప్రతిరోజు ఇలాగెళ్ళి రైలు గట్టి ఎక్కెళ్ళటమో లేకపోతే రోజు నీళ్ళ నుంచి పక్క నుంచి వెళ్ళటమో లేకపోతే అలాగే వెళ్ళాలో పచ్చగడ్డి తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి నెత్తి మీద మోసి తెచ్చుకున్నాం. ఇదివరకు సైకిల్ మీదో మోటార్ సైకిల్ మీదో లేకపోతే అలాగలాగా బండి మీద తెచ్చుకునేవారండి. అటువంటి కిలోమీటర్ నుంచి కూడా ఉన్నాయండి. 1000 ఎకరాల దగ్గర మొత్తం ఉన్నవాడు మోసుకెళ్తే 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాడు మోసుకెళ్తామండి. నేను అవసరం 10 ఎకరాలు వ్యవసాయం చేస్తానండి. నాకు దారి లాగా నిడదవోలు నుంచి 15 కిలోమీటర్లు అలా తిరిగి ఇంచుమించులో పట్టుకెళ్ళేటప్పటికి రూపాయికి బస్తాకి 50-60 రూపాయలు ఓన్లీ కిరాయి అవుతుందండి మాకు ప్రస్తుతానికి. దీనికి అంతా ఆలోచించి మీరు ఒకసారి ప్రభుత్వానికి తెలియపరిచి ప్రభుత్వం ద్వారా దీన్ని ఏదైనా తీయించి విధానం చేస్తారని కోరుకుంటున్నామండి.